ఒకసారి తగ్గింది అనుకోండి సార్, ఆ. మీరు చెప్పినట్టుగానే వాళ్ళు మందులు వాడారు, లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, డైట్ మార్చేశారు, అంతా బాగుంది. ఒకసారి తగ్గింది, మళ్ళీ వచ్చే విధంగా ఉంటుందా? 90% రాదు మన హోమియోపతి, కానీ 10% వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయడం, సరిగ్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎక్కువగా, కొంత రిలాప్స్ అంటారు. అదే కొద్ది అంటే ఫస్ట్ అంత రాకపోయినా కొంచెం వచ్చే అవకాశం ఉంది. అది వాళ్ళ డిపెండ్స్, వాళ్ళ హ్యాబిట్స్ బట్టి, కొంచెం లైఫ్ స్టైల్ బట్టి. వచ్చినప్పుడే మళ్ళీ మెడిసిన్ వాడితే కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయిపోతుంది. ఓకే ఓకే. మెయిన్ ఏంటంటే మైండ్ బాగా పెట్టుకున్నాడంటే తొందరగా తగ్గిపోతుంది. వానికి కాన్ఫిడెన్స్ రావాలి, డాక్టర్ మీద కాన్ఫిడెన్స్, మందుల మీద కాన్ఫిడెన్స్ రావాలి, అప్పుడు వానికి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. మరి మీ డాక్టర్ కేర్ మీద, డాక్టర్ స్కిన్ మీద కాన్ఫిడెంట్ లెవెల్ ఎంత వరకు ఉంది మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం? ఇప్పుడు నేను ఏం చెప్పాను, గతం ఏం చేసిన డైరెక్ట్ సోరియాసిస్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. 2010 నుంచి 17 వరకు రీసెర్చ్ చేసినాం. సోరియాసిస్ ఈ విటిలిగో మీద ఎంతమంది పేషెంట్స్ రీసెర్చ్ చేసి ఎందుకు వస్తుంది, దీనికి ఏ విధంగా యాక్షన్ ఉంటుంది, అవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం సోరియాసిస్. దానిలో కొంతమంది అంటే అందరూ టెస్ట్ మనస్ ఇవ్వరు కదా, కొంచెం పర్సనల్ కేసు. దానిలో ఒక 70-80 మంది దాకా మనకు ఇచ్చారు, ఓపెన్ చెప్పారు నాకు తగ్గింది కాబట్టి. మన టెస్ట్ మనస్ 70-80 మంది ఉన్నాయి విటిలిగో తగ్గినవి. మన విటిలిగో తగ్గినా కానీ సోరియాసిస్ తగ్గినా కానీ ఎంతవరకు లైఫ్ ఇచ్చినట్టే. విటిలిగో అంటే మళ్ళీ ఏం సమస్య, విటిలిగో అంటే తెల్లపడ బొల్లి, ఆ బొల్లినే సోరియాసిస్ స్టిగ్మా. అసలు ఏం ప్రాబ్లం ఉండవు, మనకి నొప్పి ఉండదు, దురద ఉండదు, ఏముండదు. కానీ సొసైటీలో ఎక్కడ ఉన్నా అంటే మన బొల్లి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దోళ్ళకి ఉంది, వాళ్ళ చాలా మంది వస్తుంటారు, సార్ నాకు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి, మా పిల్లలు పెళ్లి చేయాలి, మ్యాచెస్ రావడం లేదు, చాలా మంది. ఎందుకు అవసరం బొల్లి ఉండే ఫ్యామిలీ చేసుకోవాలని? ఎక్కడో 10%-20% అవకాశం ఉంది, ఆయన రారు. అది చెప్తుంటారు వచ్చి, వాళ్ళ బాగా చూసి నిజంగా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు సఫర్ అవుతున్నారు, ఆయన వల్ల వాళ్ళ పిల్లలకు మ్యాచెస్ పోతున్నాయి. ఇవన్నీ వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. వాళ్ళకి మేము చాలా మంది ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు అన్నమాట. మా పిల్లలు పెళ్ళైనాయి, లైఫ్ అంతా మారిపోతుంది అన్నమాట. ఒక్కసారి వాళ్ళకి తగ్గిపోయిందంటే వాళ్ళు ఆనందిస్తారు. రీసెంట్ గా ఒక పేషెంట్ కి నేను లాస్ట్ టైం ఫారిన్ కో వీసా తీసుకొని వెళ్తే అది వీసా రిజెక్ట్ అయింది. అబ్బాయికి ఫేస్ మీద తీసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. అతను అన్ని వేయడం నా దగ్గరకు వచ్చాడు ఒక 2 years బ్యాక్. అతను వాళ్ళ ఫాదర్ ఆర్ఎంపీ డాక్టర్. నా దగ్గరకు వచ్చి ఇట్లా చెప్తే, సరే ఒక 1 year టైం కావాలి నాకు అని చెప్పాను. అబ్బాయి ఫేస్ మీద ఆల్మోస్ట్ 95% క్యూర్ అయింది. అబ్బాయి వీసా తీసుకున్నాడు, అబ్బాయి వెళ్ళిపోయినాడు. మొన్న వచ్చి మ్యారేజ్ కూడా తీశాను నన్ను. అబ్బాయికి అసలు ఎంత హ్యాపీ ఫీల్, అంత హ్యాపీ ఫీల్ అయ్యాడు అన్నమాట. అంటే ఎట్లా మెయిన్ ఫేస్ మీద ఎక్కువ వచ్చింది అంటే ఎక్కడైనా రావచ్చు. పెరుగుతూ పోతా ఉంటుంది సార్ తెల్ల మచ్చలు అనేవి, లేదంటే అట్లే ఒక చోట ప్యాచెస్ లాగా? అంటే ఇప్పుడు ఇది వచ్చేసి విటిలిగో అనేది బొల్లి అంటే మచ్చలు అంటారు, బొల్లి మచ్చలు అంటారు. అన్ని మచ్చలు బొల్లి మచ్చలు కాదు, అంటే కొన్ని డిఫరెన్షియేషన్ ఉంటుంది, కనుక్కోవాలి. అది ఒకప్పుడు ఏంటంటే మనకు పాతకాలంలో లెప్రసీ కూడా బొల్లి కనుక్కోలేకపోతున్నారు. ఇప్పుడు లెప్రసీ కేసులు తక్కువైనాయి, ఈజీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు, స్పర్శ ఉంటుంది. ఈ లెప్రసీలో స్పర్శ ఉండదు, మన దాంట్లో విటిలిగో స్పర్శ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత టైరాసిస్ ఆల్బా అని ఉంటుంది, అది చాలా కామన్ గా పిల్లల్లో వస్తుంటుంది, అదే మచ్చలాగా ఏర్పడుతుంది. అది కూడా బొల్లి అనుకుని భయపడుతుంటారు. ఇప్పుడు చాలా మంది కామన్ ఏంటంటే చిన్నపిల్లల్లో అంటే 2 years 10 years లో న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల అక్కడక్కడ తెల్లగా వచ్చేస్తుంది. పేరెంట్స్ యాంగ్జైటీ అయిపోయి మామూలుకి బొల్లి వచ్చేసింది, చాలా తప్ప అవుతుంది. అది మన దగ్గరకు వస్తుంది, బొల్లి కాలం ఈ సింపుల్ మెడిసిన్ అయిపోతుంది చెప్పి ఇచ్చేస్తుంటాం. తర్వాత టీనియా వెస్కరిస్ అనేది ఒక రకమైన ఫంగస్ అనమాట, అది కూడా తెల్లపడలా వస్తుంది. ఫస్ట్ టెన్షన్ పడిపోతారు పేషెంట్. ఇవన్నీ డిఫరెంట్ గా చేసుకోవాలి. బొల్లి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు స్కిన్ లో బ్లాక్ కలర్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక మెలనోసైట్స్ అని ఉంటాయి స్కిన్ లో, మన 4th layer లో అవి మెలనిన్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ మెలనిన్ పిగ్మెంట్ ఆగిపోతుంది ప్రొడ్యూస్ చేయడం. ఎందుకు ఆగిపోతుంది ఇంతవరకు ఎగ్జాక్ట్ చెప్పడం ఇడియోపతిక్ అంటారు, అంటే ఎగ్జాక్ట్ కారణం ఇంతవరకు సైన్స్ లో లేదు. ఈ విధంగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, అది 20-25% వచ్చే అవకాశం ఉంది. 20-20% వచ్చే అవకాశం ఉంది ఫ్యామిలీ నుంచి. తర్వాత స్ట్రెస్ మెయిన్ స్ట్రెస్, అంటే ఆల్రెడీ ఇది జెనెటిక్ డిస్పర్షన్ ఉంటుంది, మన బాడీ సెన్సిటివ్ ఉంటుంది, అందరికి రాదు. ఇది ట్రిగర్ చేస్తుంది, ఏది లైఫ్ స్టైల్ స్ట్రెస్ ట్రిగర్ చేస్తుంది. తర్వాత డ్రగ్స్ ఎక్స్పోజర్ అంటారు, ఎక్కడ ఎక్కువగా ఈ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళకి ఎక్స్పోజర్ రావచ్చు. ఇంకోటి మదర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది పడి ఉంటుంది, అంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడి, ఎక్కువ ఇంజెక్షన్ వాడి, ఎక్కువ బీపీ వచ్చి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఇబ్బంది పడతారో వాళ్ళకి ఈ జబ్బులు ఉన్నాయి. సోరియాసిస్ అంతే, విటిలిగో అంతే, ADHD, ఇవన్నీ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే సమస్యలు, పిల్లలు సఫర్ అవుతారు. చాలా మంది తెలియదు, ఈ హిస్టరీలో మేము చూస్తుంటాం. అన్ని బాగానే ఉంటాయి. అప్పుడు పర్సనల్ హిస్టరీ తీసుకున్నాక, ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకున్నాక చెప్తారు, మాకు ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బంది పడినాము, ఇంజెక్షన్స్ వేసారు, యాంటీబయాటిక్స్ వాడినాము, బీపీ ఎక్కువ అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, ప్రీమెచ్యూర్ డెలివరీస్, ఇవన్నీ కారణాలు. ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండాలి, సింపుల్ గా తీసుకోవాలి. అన్ని ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్, పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఆటోమేటిక్ డిసార్డర్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ కావాలి. మనం చేసే చిన్న చిన్న తప్పులు మళ్ళీ పిల్లలకి ఇబ్బంది ఉంటుంది.